Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 4 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది కల్కి ఫిల్మ్. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, సోలో రిలీజ్ దొరకడం అండ్ లాంగ్ వీకెండ్ పడడంతో ఇండియన్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది కల్కి ఫిల్మ్. తెలుగు స్టేట్స్ నుంచి నార్త్ వరకు సండే అడ్వాంటేజ్ అండ్ పాజిటివ్ టాక్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపిస్తూ ఫోర్త్ డే మరోసారి వరల్డ్ వైడ్ గా 120 కోట్ల మార్క్ దాటుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ లోనే ఆల్ టైమ్ రికార్డులు చాలా పడ్డాయి. సో లేట్ చేయకుండా 4 డేస్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. నిన్న ఒకరు ఓవర్సీస్ కలెక్షన్స్ పై కమెంట్ చేశారు. ఓన్లీ మీరు నార్త్ అమెరికా కలెక్షన్స్ ని మాత్రమే చూపిస్తూ ఇవే ఓవర్సీస్ అని చెప్తున్నామని. ఈ రోజు దానిపై కూడా క్లారిటీ ఇస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 4 ఆల్ టైమ్ రికార్డ్, ఆంధ్ర అండ్ నైజంలో ఆల్ టైమ్ రికార్డ్. ట్రిపుల్ తర్వాత డే 1 కాకుండా ఫస్ట్ టైం ఒక సినిమా 25 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంది అంటే అది కల్కి సినిమానే. డే 4 నైజంలో 12.4 కోట్ల షేర్ తో ఇక ఇప్పట్లో ఏ మూవీ కూడా బ్రేక్ చేయని విధంగా టాప్ నెంబర్ ని పెట్టగా అసలు 12.4 కోట్ల షేర్ అంటే తెలుగు స్టేట్స్ లో కూడా డే 4 వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. అలాంటిది ఒక నైజం నుంచి ఎంత మొత్తాన్ని కలెక్ట్ చేయడం అంటే అన్బిలీవబుల్. దాంతో నైజం షేర్ 4 డేస్ కి గాను 53 కోట్లకి చేరుకుంది. నైజంలో బిజినెస్ 65 కోట్లు కావడంతో మరో 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే గ్రోత్ చూపిస్తూ ఫోర్త్ డే 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డేస్ షేర్ సీడెడ్ లో 12.9 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 27 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 14 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో కూడా గ్రోత్ చూపిస్తూ ఫోర్త్ డే 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ ఉత్తరాంధ్రలో 12.9 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్రలో బిజినెస్ 21 కోట్లు కావడంతో మరో 8 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈ ఫిల్మ్. ఇక ఫోర్త్ డే ఒక నెల్లూరులో తప్ప మిగిలిన అన్ని టెరిటోరీస్ లోనూ కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించింది ఈ ఫిల్మ్. అలా 4 డేస్ కి గాను ఈస్ట్ లో 7.8 కోట్లు, వెస్ట్ లో 5.7 కోట్లు, గుంటూరులో 7.3 కోట్లు, కృష్ణలో 6.9 కోట్లు అండ్ నెల్లూరులో 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 110 కోట్లకి చేరుకోగా గ్రాస్ 170 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్లు కావడంతో మరో 58 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఈ రోజు బుకింగ్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి, చూడాలి మరి ఎలా హోల్డ్ చేస్తుందో. ఇక 4 డేస్ కి గాను కర్ణాటకలో 17.7 కోట్ల షేర్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. వీకెండ్ గ్రాస్ కర్ణాటకలో 35 కోట్లు దాటింది. మరో 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిల్మ్. కన్నడ వర్షన్ సాలిడ్ గ్రోత్ చూపించడం విశేషం. ఇక కేరళలో 4 డేస్ కి గాను 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటే 12.8 కోట్ల గ్రాస్ తో మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. 4 డేస్ షేర్ 5.8 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఇక్కడ హిట్ అనిపించుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇక 4 డేస్ కి గాను తమిళనాడులో 10.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ మరో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అవుతుంది. ఇక నార్త్ లో డే 4 40 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే పర్ఫామ్ చేయగా 4 డేస్ నెట్ హిందీలో 112 కోట్లకి చేరుకుంది. అండ్ హిందీలో ప్రభాస్ ఖాతాలో మరో 100 కోట్ల సినిమా పడింది. నార్త్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద షేర్ 56 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే కెనడాలో వీకెండ్ కలెక్షన్స్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ వీకెండ్ కి గాను నార్త్ అమెరికా మొత్తం మీద $11.2 మిలియన్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. నార్త్ అమెరికా ఫైనల్ రన్ లో స్టిల్ బాహుబలి 2 టాప్ లో ఉండగా దాన్ని మూవీ బ్రేక్ చేసే ఛాన్సులు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో $2.3 మిలియన్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో $1.2 మిలియన్, యూకే అండ్ ఐర్లాండ్ లో $1.2 మిలియన్, జర్మనీలో $156,000, యూరోప్ లో $4 లక్షల, నేపాల్ లో $2,50,000 అండ్ రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్ లో $1 మిలియన్ వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ కి గాను ఓవర్సీస్ మొత్తం మీద $17.7 మిలియన్ ని కలెక్ట్ చేసింది. రూపీస్ లో గ్రాస్ 148 కోట్ల రేంజ్ లో ఉంది. షేర్ వాల్యూ చూస్తే 65 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన గ్రాస్ టాక్సెస్ పోగా షేర్ వరకు రావాలంటే హెవీగా కట్ అవుతాయి. అందుకే నేను బ్రేక్ ఈవెన్ వీడియోలో కూడా చెప్పా, ఓవర్సీస్ లో మూవీ హిట్ అనిపించుకోవాలంటే 200 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయక తప్పదని. ఇంత డీటెయిల్ గా అప్పుడే చెప్పితే అవసరం లేదని ఓవరాల్ కలెక్షన్స్ ని చెప్తున్నాం. కామెంట్ చేసే ముందు ఒకసారి దీన్ని తెలుసుకుంటే బెటర్. అలా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 510 కోట్లు దాటగా షేర్ వాల్యూ 266 కోట్ల రేంజ్ లో ఉంది. ప్రొడ్యూసర్లు 555 కోట్ల పోస్టర్ ని దింపారు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో మరో 106 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఒక 35 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి ఫస్ట్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.